Subscribe and share my channel Sudarsana. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 8వ స్కందము. శ్రీరామచంద్ర రూపమును భారతదేశమున నారదుని ద్వారా నారాయణ రూపమును స్తుతించుట, ఉపాసనల మరియు వర్ణించుటను గూర్చి అటులనే భారతదేశ మహిమను వివరించుట. దేవర్షి, ఈ భారతదేశమునందుగల నదులను పర్వతములను నేను వర్ణిస్తాను, నీవు ఏకాగ్రచిత్తుడవై వినుము. మలయ పర్వతము, మంగళప్రస్థము, మైనాకము, త్రికూటము, వృషభము, కుటకము, కోళ్ళము, సహ్యము, దేవగిరి, ఋష్యమూకము, శ్రీశైలము, శ్రీవెంకటాచలము, మహేంద్రము, అద్రి, వారిధారము, వింధ్యము, ముక్తిమంతము, వృక్షగిరి, పారియాత్రము, ద్రోణము, చిత్రకూటము, గోవర్ధనము, రైవతకము, కకుభము, నీలము, గౌరముఖము, ఇంద్రకీలము, కామగిరి మొదలగు ఇంక ఎన్నో పుణ్యప్రదములు అసంఖ్యాకములగు పర్వతములు ఉన్నాయి. వందలు వేల కొలది వీటి నుండి పుట్టిన నదులున్నాయి. ఆ జలములను త్రాగినను, స్నానము చేసినను, దర్శించినను లేక నామోచ్చారణ చేయుట వలన కూడా ప్రాణుల 3 రకములైన పాపములు నశించును. ఆ నదీ నదములు ఈ పేర్లతో శోభిల్లుచున్నవి: తామ్రపర్ణి, చంద్రవంశ, కృతమాల, వటోదక, వైహాయసి, కావేరి, వేణ, పయస్విని, తుంగభద్ర, కృష్ణవేణి, శర్కరావర్తక, గోదావరి, భీమరథి, నిర్వింధ్య, పయోష్ణిక, తాపి, దేవ, సురస, నర్మద, సరస్వతి, చర్మణ్వతి, సింధు, అటులనే అంధ, సోణ అను పేర్లు గల గొప్ప నదములు కలవు. ఋషికుల్య, త్రిసామ, మహానది, వేదస్మృతి, కౌశికి, యమున, మందాకిని, దృషధ్వతి, గోమతి, సరయు, రోధవతి, సప్తవతి, సుషమ, శతధ్రు, చంద్రభాగ, మరుద్వద, వితస్త, అసిక్ని, విశ్వ మొదలగు వివిధ పేర్లతో ఇవి మిగుల ప్రసిద్ధములు. నారద, ఈ భారతదేశమునందు జన్మించిన పురుషులకు తమ తమ సాత్విక, రాజస, తామసిక కర్మల ప్రభావము వలననే దివ్య మానవ నరకయోనులు ప్రాప్తించును. ఇచ్చట నివసించు వారికందరికీ రకరకములైన భోగములు అనుభవించుట జరుగును. తమ వర్ణాశ్రమ ధర్మములకు అనుగుణముగా ప్రవర్తించు భారతదేశవాసులకు మోక్షము కూడా లభించును. ఈ విషయము పూర్తిగా స్పష్టమైనది. మోక్షరూపమగు ఈ పరమకార్య సిద్ధికి ఈ భారతదేశము సాధన. అందువలననే దీనికింత గౌరవము ఆపాదింపబడినది. స్వర్గనివాసులు, వేదముల నెరిగిన మునిగణములు ఈ విషయమున తమ ఆలోచనలను ఇట్లు ప్రకటించారు: అహో, ఈ ప్రాణులు ఎంత పుణ్యము చేసుకున్నారో కదా! లేక భగవంతుడగు శ్రీహరి స్వయముగా వీరిని అనుగ్రహించినేమో. తత్ఫలితముగా భారతదేశమునందు మానవుల ఇంట వీరు జన్మించారు. గృహస్థులై వీరు భగవంతుడగు ముకుందుని నిరంతరము సేవిస్తూ ఉంటారు. మనకు కూడా ఇట్టి సదవకాశమే ప్రాప్తించవలెను. మనము మిగుల కఠోరమైన యజ్ఞముల, తపముల, వ్రతముల, దానముల ప్రభావముతో మహదైశ్వర్య స్వర్గము మీద అధికారమును పొందుదుము. భగవంతుడగు నారాయణుని చరణకమలములు మన స్మృతిపథమునందు లేనిచో ఈ స్వర్గము వలన మనకు ప్రయోజనమేమి సిద్ధించును? ఇచట ఇంద్రియములకు ఒకదానికంటే ఒకటి అధిక సుఖమును కలిగించు విషయములు ఉన్నాయి. వాటిని అనుభవించుట వలన మనము వివేకశక్తిని కోల్పోవుదుము. ఒకానొక చోట జన్మించిన వారి ఆయుష్ 1 కల్పము కావచ్చును, కానీ మరలా వారికి పునర్జన్మ ఉండును. దానికంటే భారతదేశమునందు అల్పాయుష్కులమై జన్మించుటయే మనము శ్రేష్టమని భావించెదము. ఎందుకనగా మానవ శరీరముతో చేసిన కర్మలను
భగవంతుడగు శ్రీహరికి సమర్పించి విద్వాంసులు ఆ స్వామి నిర్భయ పదమునకు గొప్ప అధికారులగుదురు. భగవంతుడగు శ్రీహరి యొక్క అమృతమయమగు గుణగాన సుధాసరిత ప్రవహించని చోటు, అచ్చట నివసించువారు పరోపకార పరాయణులు భగవద్భక్తులు కాని చోటు, శ్రేష్టములైన యజ్ఞములు సల్పబడని చోటు, గొప్ప మహోత్సవములు జరగని చోటు బ్రహ్మలోకమైనను కావచ్చును, కానీ అచ్చట నుండుట సముచితము కాదు. మానవ జన్మ ఉత్తమ జ్ఞాన క్రియాద్రవ్యాది వివిధ సంపదలతో సంపన్నమైనది. భారతదేశమునందు అట్టి జన్మను పొంది ముక్తుడగుటకు ప్రయత్నించని ప్రాణి అడవి అందలి పక్షుల వలె బంధమున చిక్కుకొనగోరును. వాస్తవముగా భారతీయులు మిగుల భాగ్యశాలురు. అందువలన వారు యజ్ఞములందు తమ ఇష్టదైవములను భక్తితో మంత్రముల ద్వారా ఆహ్వానించుదురు. వారికి వేరువేరుగా యజ్ఞ భాగములను సమర్పించెదరు. అప్పుడు వారి ఆ కార్యమున స్వయముగా పూర్ణ బ్రహ్మ పరమేశ్వరుడే ప్రసన్నుడయి ఆ భాగములను ఆ స్వామియే స్వీకరించును. అడుగుట తోడనే భగవంతుడు మానవులకు వారు కోరిన పదార్థములను ఇచ్చును. కానీ వాస్తవమునకు ఇవి నిజమైన కానుకలు కావు. ఆ పదార్థములు లభించినను కోరికలు నశించవు. భగవంతుడగు శ్రీహరి చరణ కమలములే సకల కోరికలను శమింపజేయును. నిష్కామ భావముతో భజించు పురుషులు స్వయముగా శ్రీహరి కృపచేత ఆ స్వామి చరణకమలములను పొంది శాశ్వతముగా పూర్ణకాములగుదురు. అందువలన పూర్వజన్మమున చేసిన యజ్ఞ ప్రవచన కర్మల ఫలితముగా మనము స్వర్గసుఖములను పొందుదుము. ఆ కర్మల ఫలమును అనుభవించి ఒకవేళ ఇంకా ఏ కొంచెమైనను మిగిలి ఉన్నచో దాని ప్రభావమున ఈ భారతదేశమునందు పరమేశ్వర చింతన కలిగిన మానవ జన్మను పొందుదురు. ఈ దేశమునందు శ్రీహరి తన భక్తులకు పరమశ్రేయస్సును ప్రసాదించును. నారద, జంబూద్వీపమునందు ఇంకను ప్రసిద్ధములైన 8 ద్వీపములు ఉన్నాయి. అపహృత మార్గములను అన్వేషించు సముద్రములు ఈ ఉపద్వీపములను కల్పించెను. స్వర్గప్రస్థ, చంద్రశుక్ల, ఆవర్తన, రమణక, మందర, హరిణ, పాంచజన్య, సింహళ, లంక వీటి పేర్లు. జంబూద్వీప పరిమాణమును విస్తృతముగా నీకు తెలిపితిని. దీని తరువాత ప్లక్షము మొదలుగా గల 6 ద్వీపములను వర్ణించెదను. శుభం. Subscribe and share my channel Sudarsana.